శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 22వ తారీఖు నుంచి మొదలుపెట్టినటువంటి దివ్య జీవన తత్వ క్రియ పథకం ఈ రోజుతో ముగింపుకి వస్తాం. మధ్యలో అనుకోని అవాంతరాలు కొన్ని వచ్చినా మీ అందరూ చాలా పట్టుదలతో ఈ క్రియలు నేర్చుకుని దీన్ని ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. దానికి ముఖ్యంగా గురుదేవుల అనుగ్రహం, మీ పట్టుదల రెండు కారణంగా నాకు అనుభవించింది. తర్వాత ముఖ్యంగా ఒక కొత్త విషయం చెప్పవలసింది ఏంటంటే, మనకి ఈ క్రియలు రికార్డింగ్ చేయడానికి నా కోరికని మన్నించి ఎస్ఎస్సి వారి ద్వారా 2 సెట్లు మనకి రికార్డింగ్ ఉన్నటువంటి ఒకటి నా కోసం, ఒకటి అమ్మగారి కోసం దయాహోదంతో పంపించారు. ముఖ్యంగా ఇక ముందు మనకి అంటే వాళ్ళు ఎవరో వస్తూనే ఉంటారు, కానీ మనం ఎక్కడ బయటికి వెళితే కూడా దగ్గర మనకి ఆశ్రమానికి ఉండాలని ఆయన కోరడం, ఆయన వెంటనే పంపిస్తాం. వాళ్ళ అందించడం కూడా జరిగింది. దయచేసి అందరి వైపుకి మనం కృతజ్ఞతలు వాళ్ళ ఎస్ఎస్సి ఎండి గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ఆశీస్సులు. ఇక ముందు కూడా ఈ ఆశ్రమానికి ఎస్ఎస్సికి ఉన్న సౌనుబంధం అలాగే కొనసాగుతుందని కలిసి ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అటు ఎస్ఎస్సికి ఇటు ఆశ్రమానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని గురుదేవులను ప్రార్థన చేస్తూ నేను చెప్తున్నాం. ఇలా మన పౌగోళంలో ఉన్నటువంటి నెక్స్ట్ విశేషం
ఏంటంటే ఈ గత 8 రోజులుగా మన సభ్యులందరూ కూడా చాలా కట్టుబడి క్రియలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ క్రియలు నేర్చుకోవడం వల్ల వారు ఏ విధమైన మార్పులు వాళ్ళకి అనుభవం అవుతున్నాయి వాటిని మనం ఒక రికార్డ్ చేసుకొని మాట్లాడే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి మీకు ఈ క్రియలు చేసిన తర్వాత అంతకుముందు పరిస్థితికి భిన్నంగా ఏ విధంగా మనలో మార్పు వస్తుంది అనేది మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు మనం శరీరాన్ని ఈ విధంగా ఎప్పుడు కదిలించడం చేయలేదు కనుక మొట్టమొదటి 2-3 రోజులు మీకు చాలా ఇబ్బంది కలిగి ఉండాలి, మంచిది కూడా. దాని తర్వాత 4వ రోజు తర్వాత నుంచి మనకి శరీరంలో మార్పు మనకి అవగాహన అవుతూ వస్తుంది. సో వాటిని జాగ్రత్తగా పరిచయించి ఏ శరీరం మంగళంలో మీకు మార్పులు తెలుస్తున్నాయో వాటిని చెప్పండి. అంటే అందరికీ అన్ని విధాలైన మార్పు ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే కొన్ని ఖాయంగా వస్తాయి. అందులో మొట్టమొదటిది ఈ క్రియలు చేసిన తర్వాత ఆకలి తగ్గిపోతుంది. ఫస్ట్ వన్, అందరి విషయం కాదు. అలాగే కొంతమందికి అంతకుముందు ఆకలి తక్కువ ఉండి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆకలి పెరుగుతుంది. రెండోది శరీరం చాలా తేలికగా అవుతుంది. ఏ పని చెయ్యాలన్నా బద్ధకం, నీరసం ఈ 2 ఉండవు. చాలా ఏ పని చేయాలన్నా హుషారుగా చేయడం ముందుకు వస్తాం. కొన్ని వందల స్కూళ్ళలో పిల్లల దగ్గర మేము ఈ అనుభవాన్ని పొందడం జరిగింది. తర్వాత శరీరంలో మార్పులు మనకు తెలుస్తాయి. ముఖ్యంగా నిద్ర చాలా తొందరగా పడుతుంది. తర్వాత రాత్రిపూట కలవలతో బాధపడేవాళ్ళు అవి తగ్గిపోతాయి. తర్వాత ఈ బౌల్ మూమెంట్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత సయాటికత బాధపడేవాడికి రిలీఫ్ దొరుకుతుంది, సయాటిక. అలాగే మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాడికి కూడా 3వ క్రియ చేస్తే చాలా బాగా జరుగుతుంది. ఇక 4వ క్రియ 5వ క్రియ నాభిజ్ఞానం 8 ధ్యానం ఆండి శాంతం ఈ క్రియలు 4 చేస్తే 2 మీరు అందరూ ఆసనంలో చేస్తున్న యోగా సాధనకి ఇవి ఉపయుక్తమై ఉండి మీరు చేసే యోగకి చాలా ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. ఆ మార్పు ఏమైనా వస్తుందా లేదా? తర్వాత మేము చాలా స్కూల్స్ తెలుసుకుంది, ఈ క్రియలు చేసిన తర్వాత పిల్లలు ఏ విధమైనటువంటి ఉపదేశం లేకుండా అనుభవాలు వాళ్ళు వ్యక్తీకరించడం జరుగుతాం. మీ అందరికీ అదృష్టవశాత్తు ఉపదేశం ఉంది కాబట్టి ఆ దర్శనాలు, అనుభవాలు మీకు ఏ విధంగా జరుగుతాయి అది చెప్పాలి. సో
ఈ విధంగా విషయాలు మాట్లాడదాం. ప్రతి వాళ్ళకి వ్యక్తిగతంగా మైక్ ఇవ్వబడుతుంది. మీ గురించి చెప్పుకోండి, పలానా సోన్స్ పలానా ప్లేస్ అంతే. తర్వాత మీకు కలిగిన అనుభవాల గురించి ఒక 2-3 నిమిషాలు, అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు. తర్వాత ఆశ్రమానికి నిర్వాహకులకి కృతజ్ఞత చెప్పడం ఒక పద్ధతిగా చేయాల్సిన అవసరం లేదు. అది మనం అందరం ఒకటే కనుక ఆ మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు పోకుండా మనం మొదలు పెడదాం. మొట్టమొదటిగా బాలలు చిన్న పిల్లలకు ముందు అవకాశం ఇచ్చి వాళ్ళు మాట్లాడడానికి మైకిస్తాం. రండి, ఒకళ్ళొకరు వచ్చి మీ పేరు చెప్పండి, ఏం జరిగినాయా రావాలి. సరే చిన్న తర్వాత అదా గుడ్, వెరీ గుడ్, స్టార్ట్. నా పేరు నిఖిల్. నా అనుభవాలు ఈ క్రియలు చేసిన తర్వాత ఏమిటంటే, ఫస్ట్ నాకు భూమధ్యంలో ఎవరో చెక్కిలు గింతలు చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. అది కూడా బద్ధకంగా ఉంటానే కదా. గుడ్, నాకు ఇంకా ఆకలి అప్పుడు వేస్తుంటే కానీ తినాలనిపించకుంటుంది. ఇప్పుడు తింటున్నా. ఎందుకంటే బాగుందని అనిపిస్తాం కదా, కాబట్టి కంటిన్యూ చేస్తావా? పేరు అక్షత్. నేను ఆశ్రమంలోనే ఉంటున్నాను. నేను నా క్రియలు చేసే అనుభవాలు మీతో చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నాకు బాల్ ధ్యాన్ చేసేటప్పుడు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేది. ఇంకా ఈ క్రియలు చేయడం ద్వారా మనకు ఫ్లెక్సిబిలిటీ, మొత్తం శరీరం ఎక్కడంటే అక్కడ వంగుతుంది. మోషన్స్ కూడా ఫ్రీగా వెళ్తాం. ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకేమైనా పని చెప్తుంటే అంటూ కూడా ఉండగాని, కానీ ఇప్పుడు ఉత్సాహంతో ఉల్లాసంతో చేస్తా. సాయంత్రాలు లేస్తున్నావా? పొద్దున్నే లేస్తున్నావా? మరి స్కిల్ కంటిన్యూ చేస్తావా? ఐ వాంట్ ప్రామిస్. మిమ్మల్ని ఇంత ఖర్చుడి మిమ్మల్ని ట్రైనింగ్ చేస్తున్నాం అంటే మాకు దానివల్ల లాభం ఏంటంటే మీరందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండి పనిచేసుకోవాలి, చదువుకోవాలి. కాన్సన్ట్రేషన్ ఏమన్నా వస్తుందా లేదా అది చెప్పండి. భూమధ్యంలో దృష్టి పెట్టమని అంటున్నాను. వచ్చిందా? అప్పుడు ఏమనిపించింది? ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఓకే, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. గుడ్, బాయ్. నమస్కారం అందరికీ. నా పేరు కీర్తన్. ఇంకా ఈ క్రియ చేసి ఈ అనుభవాలు ఏంటంటే, ఫస్ట్ నాకు లేజినెస్ తగ్గింది. పని పైన ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అప్పుడైతే పని అంటే వదిలేస్తుంటే ఇప్పుడు చేస్తున్నా, ఎక్కువ ఇంక్రీజ్ కూడా అయింది పని. ఇంకా నేను ఇంకా సికింద్రాబాద్ నుంచి వచ్చా, సీతాఫల్ మండి. ఇంకా ఈ క్రియలు చేసి నా బాడీ కూడా డీలా అయిపోయింది. అప్పుడు వంగపోతుంటే ఇప్పుడు వంగుతున్నా కొంచెం. ఇంకా పొద్దున్న కూడా జల్దీ లేచేస్తున్నా దీంతో. మరి తెచ్చి పెట్టాం, పడుకుని కళ్ళు మూసుకుంటే ఇక అనుభవం వస్తుందా?
మీన్స్ లైక్ పీస్ ఫీలింగ్ మొత్తం పీస్ఫుల్గా ఉంది. నథింగ్ అరౌండ్ ఏం లేదు. నథింగ్ అరౌండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నమః. నా పేరు ఎం ప్రశాంత్. నేను రాముల ప్రభు జీవక్రియలు చేసేటప్పుడు గురు మధ్యంలో ఇక్కడ ఇట్లా టచ్ చేసినట్టు అనిపించేది. పనుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా టచ్ చేసి అనిపించేది. క్రియలు చేయకముందుకు నాకు గార్డెన్లో ఎక్కువ పని చేసినా కానీ కాళ్ళు ఇట్లా చేసిన తర్వాత ఎంత చేసినా కానీ కాళ్ళు ఇట్లా అలసట తొందరగా రావడం కదా. మరి చదువు విషయంలో అంతకుముందు నేను ఎక్కువ చదువుకోతుంటే ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఎక్కువ చదువుకోతుంటే గాయత్రి చేసిన తర్వాత ఎక్కువ బాడీ మొత్తం శాంతి మంత్రం చెప్పేటప్పుడు అయినా బాడీ మొత్తం షేక్ అయ్యేది. వెరీ గుడ్. శ్రీ గురుభ్యో నమః. నా పేరు పవిత్ర. నేను గత 4 నెలల నుండి శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ ఆశ్రమంలోనే ఉంటున్నాను. గత 8 రోజుల నుండి రామ్లాల్ ప్రభుజీ దివ్య యోగా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. నేను కూడా ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోవడం ఐ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మై హెల్త్ ఆల్సో. సో ఈ క్రియలు చేయడం వల్ల నేను పర్సనల్గా ఏం అబ్జర్వ్ చేశానంటే లైక్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని పనులలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ జరుగుతుంది. అండ్ మై బాడీ ఈజ్ లైక్ ఇట్స్ మూవింగ్ వెరీ ఫ్లెక్సిబుల్లీ. అండ్ యోగా చేసిన తర్వాత మెయిన్గా విశ్రాంతి సమయంలో మాత్రం ఇంక్లూడింగ్ మై మైండ్, మై బాడీ ఆల్సో ఫీలింగ్ వెరీ పీస్. అండ్ నా భ్రూమధ్యంలో ఒక రకమైన వైట్నెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ 3rd and 4th యోగాలు అయిపోయిన తర్వాత నా కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది దట్ ఐ అబ్జర్వ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే గురుగారు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీ టైం మన ఆహారం గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో దట్ ఇంపాక్ట్ అనేది నా వైఫ్ మీన్స్ నా హస్బెండ్ నా మీదనే కాకుండా నా పిల్లల మీద కూడా చాలా ప్రభావితం చూపిస్తుంది. బికాస్ ఫ్రమ్ past 4 months వీఆర్ స్టేయింగ్ హియర్ ఓన్లీ. 4 months నుండి కూడా మా పిల్లలు ఎప్పుడు అమ్మ బయట ఫుడ్ తినాలని ఎప్పుడు నన్ను అడగలేదు. ఈవెన్ దో ఎప్పుడైనా తినాలా బెటా అని అడిగితే కూడా అమ్మ లేదు, అది ఏ ఆయిల్తో చేస్తారో తెలీదు, అండ్ దాంట్లో అన్హెల్దీ కదా అని చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు వాళ్ళు స్టడీస్ గురించి బయటికి వెళ్ళినా కానీ నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఆరోగ్యపరంగా. సో they will learn so many good habits and good things in life. Thank you for that. Yes. Brightness. వచ్చా మరణం నువ్వు కోరుకున్నప్పుడు తప్పితే నీకు చేతులకు మరణం రాదు. అంత గొప్ప స్థితికి దీన్ని తీసుకువస్తుంది. అందువలన కనీసం 6 నెలలు దీన్ని చేస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు. నా పేరు విజయలక్ష్మి. నాకు ఈ యోగక్రియలు చేయడం వల్ల నాకు లెఫ్ట్ సైడ్ అనేది స్పాండిలైటిస్ వల్ల లెఫ్ట్ కాలు చెయ్యి అనేది చాలా నొప్పిగా ఉండేది. అది చాలా వరకు తగ్గింది. 3వ క్రియ 4వ క్రియ చేయడం వల్ల తగ్గింది. అలాగే కాళ్ళు కూడా మోకాల కింది భాగం బాగా లాగేవి, అవి కూడా చాలా వరకు తగ్గాయి. అవి నిద్ర కూడా తొందర వస్తుంది. అవి 3 చాలా తగ్గాయి నాకు. భ్రూమధ్యంలో చూసినప్పుడు గోల్డ్ కలర్లో బంగారు రంగులో కనిపించింది. మైక్ కొంచెం దగ్గరగా పెట్టి నేను ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. ఇన్ని రోజులు నీకు ఇంతకుముందు నేర్చుకున్నాను కానీ కంటిన్యూ చేయలేదు, ఇప్పుడు చేస్తాను.
నా పేరు అనితారాణి. ఫస్ట్ గురువు గారికి, గురుమాతకి ప్రణామాలు. అంటే ఇది చేయడం వల్ల నేను ఫస్ట్ అసలు నేను చేయగలనా అని అనుకున్నాను ఈ క్రియలు. కానీ ఇప్పుడు బాగా చేశాను. అంటే చేసిన తర్వాత చేయకముందంటే అంటే ఒళ్ళు కిందకి వంగడం అయినా ఇబ్బంది అవుతూ ఉండే. ఇప్పుడు ఈజీగానే చేస్తున్నాను. పని చేయాలంటే భయం వేసేది. ఇప్పుడు కొంచెం అంటే ఫ్రీగా అయినాయి. బాడీలో మూమెంట్స్ అన్నీ కూడా అంటే పార్ట్స్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రీగా అయిపోయి నేను చేయగలుగుతున్నా. తర్వాత అది స్పాండిలైసిస్ ఈ క్రియల వలన స్పాండిలైసిస్ అయినా అది థైరాయిడ్, సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోతాయని నాకు తెలిసింది. సంప్రచాలనం చేస్తే ఇవన్నీ థైరాయిడ్ ఇవన్నీ కూడా నాకు అంటే దీనివల్ల నాకు హాయిగా కంటిన్యూ చేయాలి. చేస్తాను తప్పకుండా. అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తాను. నేను ఇంతకుముందు నేర్చుకున్నాను కానీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను, తప్పకుండా చేస్తాను. భృగు మధ్యంలో చూసినప్పుడు నాకు అంటే గోల్డ్ కలరు ఫ్లాష్ ఎక్కువగా కనపడుతూ ఉంది అన్నమాట. అసలు మామూలుగా ఇట్లా కళ్ళు మూసినా కానీ గోల్డ్ బాగా కనపడుతూ ఉంది. అంతే, అది చాలా బ్రైట్గా కనపడుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ తిరుపతి అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. యోగాసనాలు చాలా నిదానంగా రిలాక్స్ అవ్వడము అవన్నీ కూడా మేము పద్ధతిగా చేసాము. ఈ 7 డేస్లో ఫస్ట్ 2 డేస్ అయితే నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, బాడీ పెయిన్స్ వచ్చాయి గురువుగారు చెప్పినట్లు. ఇంకా 3 డేస్ వచ్చేసి బాగా నిద్రపడి రాత్రి 11కి పడుకుంటే మార్నింగ్ 3:30కి కరెక్ట్గా మెలకు వచ్చింది. ఈ 3 డేస్ అలాగే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాను, కళలు కూడా రాలేదు. ఇంకొకటి థర్డ్ వన్ ఆసనం పక్చాలన్, 4th వన్, 5th వన్, 8th వన్, ఈ 4 నాకు చాలా ఉపయోగపడ్డాయి. నడుము కొంచెము యోగం చేసినప్పుడు 1 అవర్ కూర్చుంటాం కదా మనము, నిటారుగా కూర్చున్నప్పుడు నాకు కొంచెము అది లాస్ట్ మూమెంట్లో కొంచెం పెయిన్ వచ్చేదన్నమాట. ఈ 2 డేస్ అయితే కొంచెం రిలాక్స్ అనిపించింది, పెయిన్ రాలేదు. మళ్ళీ చక్కగా పనులు కూడా నేను చేస్తున్నాను, అలసట రాలేదు. భూమధ్యంలో గోల్డ్ కలర్ కనిపించేది. బాల్ సంచాలన తర్వాత బాల్ ధ్యాన్ అని రిలాక్స్ చేసినప్పుడు మొత్తం ఒక ఆయాసం వచ్చి ఉంటుంది కదా మనం ముందు చేసిన ఆసనానికి. తర్వాత మనం రిలాక్స్ అయినప్పుడు వైట్ కలర్ అంతా కనపడి మంచు పర్వతాలలోకి వెళ్ళిపోయినట్లు నాకు అనిపించింది. 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మళ్ళీ అలా వస్తుంది, అలా వెళ్ళిపోయినట్లు అనిపించింది ఈ 3 డేస్. కంటిన్యూ చేస్తారు కదా. గురుభ్యో నమః. ఈ జీవనతత్వ క్రియలు మంగళవారం నుంచి పాల్గొనడం జరిగింది. ఫస్ట్ నా పేరు వినయ్ కుమార్. ఈ జీవనతత్వ క్రియల్లో మంగళవారం నుంచి ఈరోజు వరకు పాల్గొనడం జరిగింది. ఫస్ట్ 2 డేస్ ఏదైతే బాడీ పార్ట్స్ అంతా ఎట్లా అంటే మన బాడీ పార్ట్స్ ఇప్పటివరకు మనం ఇలాంటి చేయలేదు కాబట్టి కుంచుకుపోయినాయి, అన్నీ టైట్ అయిపోయినాయి అనమాట. 2 డేస్ మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. తర్వాత తర్వాత 4 డేస్ బాగా అంటే మన బాడీ పార్ట్స్ కదలడం కానీ అంటే అటు మూమెంటు జరిగి మంచి ఈజీగా చేయగలిగిన. ఫస్ట్ అసలు ఇబ్బందిగా అనిపించింది, తర్వాత చేశాను. ఈ క్రియలు చేసినంత ఒక 10 కిలోమీటర్ల వాక్ చేసినంత చేస్తే ఎంత శక్తి తీసుకుంటుందో ఈ 7, 8, 9 క్రియలు చేసిందా అంత శక్తి తీసుకుంటుంది. మనం ఇంటి దగ్గర ఉండి అంత వాక్ చేసినంత మనము ఇక్కడనే నేర్చుకోవచ్చు. బయటకు వెళ్ళి తిరిగి వాక్ చేసి జాగింగ్ చేసి దానికంటే ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. దానిలో ఓన్లీ కొద్ది మాత్రమే ఉంటుంది. దీనివల్ల మొత్తం టోటల్ బాడీ మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ క్రియల వల్ల ఏంటంటే మన గుణాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన గుణాలు ఏంటంటే తమో గుణం, కొద్ది లేజినెస్ తగ్గిపోతుంది. తర్వాత ఇంకా గుణాలు రజోగుణం అంటే ఒక సాధించాలనే పట్టుదల చేయాలని వస్తుంది. తర్వాత ఇంకోటి సత్వగుణం అంటే అరే ఇంకా వేరే వాళ్ళకు మనం నేర్చుకుని ఇంకో వేరే వాళ్ళకి నేర్పాలనే ఉద్దేశం కూడా కలుగుతుంది. అంటే నేను బాగుపడతా, వేరే వాళ్ళను బాగు చేయాలి, వాళ్ళు కూడా హెల్దీ పర్సన్ చేయాలనే మనకు ఆలోచన అనేది వస్తుంది.
సో తర్వాత ఇంకొకటి ఈ లాస్ట్ బాల్జాన్లోకి వెళ్ళినప్పుడు నాకు చిన్నప్పటి అనుభవాలు ఎట్లా అంటే ట్రాన్స్లోకి వెళ్తారని అంటారు కదా. సో అది బాగా డీప్లోకి వెళ్ళినప్పుడు ఒక 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 పల్లెటూరు అంటే ఆకాశం నుంచి ఒక వీడియో తీస్తే మనకి ఎట్లా పిక్చరైజ్ ఇమేజ్ ఉంటుందో అట్లా మనము చూస్తున్నట్టు, చిన్నప్పటి దృశ్యాలు చూస్తున్నట్టు, చేస్తున్నట్టు మనకి ఆ ఫీలింగ్ అనేది నాకు వచ్చింది. తర్వాత కూడా ఈ క్రియలు నేను కంటిన్యూ చేసి వేరే వాళ్ళకు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము మా బాల్జాన్లో ఉన్నప్పుడు భూమధ్యంలో ఏదైతే మనం యోగం తీసుకున్న వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఏదైతే మనకు ఆ ప్రకాశం చూస్తామో ఆ ప్రకాశం ఫీలింగు భూమధ్యంలో మనకి కంటిన్యూగా నేను దర్శించడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు భరత్ రెడ్డి, వికారాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాను. జీవనతత్వ యోగ క్రియలు రామ్లాల్ ప్రభు గారు అందించిన 8 రోజులు మనం విజయవంతంగా చేసుకున్నాము. మొదట 2 రోజులు నేను రాలేకపోయాను, వచ్చింటే ఇంకా బాగుండను అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఈ క్రియలు చేసిన తర్వాత. ముందుగా ఫిజికల్గా మనం నా అభిప్రాయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా బాడీ నిజంగా ఫిట్ లేకుంటుండే, ఫ్లెక్సిబుల్ అస్సలు కాదు నాది. ఈ 5 రోజుల నుంచి చాలా తేలికగా అయిపోయింది నాది. నిన్న ఇవాళ చేసింది ఇంకా ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను నేను. ఫ్రీగా అయిపోయింది, ఫ్లెక్సిబుల్ అయిపోయింది. ఇంకోటి నాకు లేజినెస్ కొంచెం ఫస్ట్ ఉండే, ఇప్పుడు అది కొంచెం తగ్గింది అని నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే, పడుకునేటప్పుడు కూడా స్టార్టింగ్ ఒక 2 days యోగం చేసేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ కొంచెం పెయిన్స్ వచ్చినాయి. ఎందుకంటే నా బాడీకి, శరీరానికి ఎక్సర్సైజ్ అలవాటు లేదు, యోగా క్రియలు కానీ ఏదైనా కానీ అలవాటు లేదు. ఇప్పుడు ఇది చేసినాక చాలా లైట్గా అయిపోయింది నా బాడీ. ఇంకా రోజు చేస్తే ఇంకా ఊహించని ఫలితాలు వస్తాయని నాకు చాలా అనిపిస్తుంది. నాకు ఇది యోగంలో దీన్ని తీసుకునేసరికి మనం యోగ క్రియలు చేసేటప్పుడు తిరుపతి అన్న కానీ దిలీప్ అన్న కానీ భూమధ్యంలో మీరు దృష్టి పెట్టి అక్కడనే చూడండి అని చెప్పినప్పుడు, ఇది యోగం చేసేటప్పుడు మనం భూమధ్యం పైన దృష్టి పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువసేపు పెట్టగలుగుతాం, దీర్ఘకాలికంగా ఎక్కువసేపు పెట్టగలిగే ప్రయత్నం చేస్తాం ఈ క్రియలు చేసుకుంటూ యోగం చేస్తే. క్రియలు చేసేటప్పుడు కానీ యోగం చేసేటప్పుడు కానీ నాకు అనుభవించింది నేను ఏంటంటే, ఎక్కువ లైట్ఫుల్, చాలా లైట్, ఫుల్ డార్క్ లైట్ నేను అనుభవించాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అది. అలాగే బ్యాలదాన్ చేసేటప్పుడు కూడా నేను చాలా పీస్ఫుల్గా హాయిగా గాల్లో తిరిగినట్టు ప్రశాంతంగా పడుకున్నాను. ఇది రోజు క్రియలు ఇక నుంచి నేను చేస్తానని అనుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. నా పేరు బాలకృష్ణ. నాది సొంత ఊరు వచ్చేసి సంగారెడ్డి. నేను గత 4 మాసాల నుంచి ఇక్కడే ఆశ్రమంలో ఉంటున్నాను. రామ్లాల్ ప్రభుజీ యోగ క్రియలు మనకు గత 8 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్లీ నేను సన్నగా ఉన్నా, చాలా ఫిట్ ఉన్నా అని చెప్పేసి భ్రమలో ఉన్నాను. బట్ ఈ యోగ క్రియ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సన్నగా ఉన్నాను కానీ ఫిట్ లేనని చెప్పేసి నాకు తెలిసింది. సో ఈ యోగ క్రియలు చేయడానికి స్పెషల్ కేర్ తీసుకొని మాకు నేర్పించిన మాస్టర్స్కి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు. ఈ యోగ క్రియలు చేయడం ద్వారా నాకు ఎస్పెషల్లీ నాకు జరిగింది ఏంటంటే, మేము ఎవ్రీడే 4:30కి యోగం చేయడానికి వెళ్ళాల్సింది ఉంటుంది. కానీ 4 o'clock అలారం పెట్టుకున్నా కూడా ఒక 10 minutes 5 minutes స్నూజ్ చేస్తూ ఏదో కాస్త మొక్కుబడిగా వెళ్ళాలి అనే లేచేంత వరకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ యోగ క్రియల ద్వారా ఏంటంటే, ఈ గత 7 రోజుల నుంచి గమనించింది ఏంటంటే, యాక్చువల్లీ మా సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, తను కూడా ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటున్నాడు. కాబట్టి తను కాస్త కంపెనీ ఉంటుందని చెప్పేసి తనతో పాటు మేము కూడా 11 వరకు అలా
మేల్కో ఉండడం జరిగింది. బట్ అంతా 11-11:30కి పడుకున్నా కూడా మళ్ళీ ఎగ్జాక్ట్లీ 4 o'clock మేల్కా రావడము, యాక్టివ్గా మళ్ళీ బాత్ చేసుకొని మళ్ళీ యోగంకి వెళ్ళిపోవడం అనేది కాస్త అంటే నిజానికి అంటే 4-5 hours పడుకుంటే సరిపోద్దా అని చెప్పేసి సరిపోదు అని చెప్పేసి ఫీలింగ్ ఉండేది. బట్ ఈ యోగం చేసిన తర్వాత ఏంటంటే ఆ అలసట అనేది లేకుండా పోయింది. సో ఇది మా యోగానికి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది ఇది. అండ్ ఇందులో మనం మామూలుగా రిలాక్స్ అయ్యే టైం లోపల చెప్పుకుంటే రిలాక్స్ అని చెప్పినంత మాత్రాన మనకు అంటే మెలకువ లోపల నిద్రావస్థలోకి వెళ్ళడం ఎలా అని చెప్పేసి యోగ క్రియలు చేయడం ద్వారా తెలిసింది. అందరు పడుకోవడం అంటే గాఢ నిద్ర పడుకుంటేనే గాఢ నిద్రలో ఉంటేనే రిలాక్స్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఈ యోగ క్రియల ద్వారా ఏంటంటే యోగం చేస్తూ నిద్రపోతూ మెలకువగా ఉండడం ఎలా అని చెప్పేసి ఈ యోగ క్రియ ద్వారా తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ స్పెషల్లీ వచ్చేసేసి నేను పడుకున్నప్పుడు అంటే మేము చేసే యోగంలో మాత్రమే కనిపించే దివ్య దర్శనాలు, ఈ రిలాక్స్ టైం లోపల యోగంలో కనిపించే దివ్య దర్శనాలు ఇక్కడ కనబడడం జరిగింది. అండ్ బాడీ కూడా బాగా అంటే మా దిలీప్ మాస్టరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా పైన కొంచెం కేర్ తీసుకొని చెప్పించారు. బాడీ చాలా 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 ఫెదర్ లైట్ వెయిట్ అయిందని చెప్పేసి ఫీల్ అవుతున్నాము. అండ్ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యోగ క్రియలు ఎవరిది వారు చేసుకోవడం అంటే కాస్త కష్టమైన విషయమే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేసినా ఒక వారం రోజులు చేశారని అంటే మళ్ళీ ఆ తర్వాత ఆ ఎంతూజియాజం చూపించలేరు. సో పార్ట్ అండ్ పార్సల్గా ఇక్కడ మన ఆశ్రమంలో యోగం ఎలాగూ చేయడం ఉంటుంది కాబట్టి దాంతోపాటుగా ఈ యోగ క్రియలు కూడా డైలీ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయము. ఆ దిశగా మనం కాస్త వచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేసి యోగానికి కాస్త అటు ఇటు అయినా ఈ యోగా రామ్లాల్ ప్రభుజీ యోగ క్రియలు నేర్పిస్తే కాస్త వాళ్ళు కూడా మనకు వస్తారు. మనం కూడా వాళ్ళతో పాటుగా చేస్తే మన హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అందరు కూడా దీనికి సుముఖతంగా చూపించి కాస్త మెంబర్స్ ఎక్కువ ఉంటే కూడా మనకి ఇక్కడ చేయడానికి కూడా అందరికీ ఎంతూజియాజంగా ఉంటుంది. సో అందరూ ఈ యోగ క్రియలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చేయడం కొత్త వాళ్ళతో కూడా కలిసి చేయడం ఇద్దరికి లాభం ఉంటుందని చెప్పే విషయం మనం చేసిన తర్వాత తెలుస్తాం కదా, ముందుగా తెలియదు. ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం చేయడం వాళ్ళకి ఆ భావన రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళు కూడా మళ్ళీ ఈ క్రియలు చేసిన తర్వాత వాళ్ళతో కలిపి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ క్రియలు మళ్ళీ మనం ప్రత్యేకంగా కంటిన్యూ చేయాలంటే మనకున్న టైం టేబుల్ సెట్ దాన్ని ఇచ్చేసుకోవడం కొరకు అయినా అవకాశాన్ని బట్టి మనం దాన్ని ఒక ప్రోగ్రామ్గా చేసుకుని కొంతవరకైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఒక్కడమే బాగుపడడం కాదు, నలుగురికి మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ ఆలోచనలో మనం ఆలోచన చేసి వీళ్ళంతవరకు ముందుకు తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానానికి ఈ ఆశ్రమం యొక్క ఉద్దేశం అందరూ లోకా సమస్త సుఖం భవంతం, అందరూ బాగుండాలని ఉద్దేశం. మీరు ముందుకు వస్తే ఏ పనైనా చేయడానికి అవకాశం. ఇప్పుడు ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ దానికి ముందుకు వచ్చారు కాబట్టి కొత్తగా వచ్చిన కూడా వాళ్ళను కూడా తీసుకుని మనం తప్పకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇప్పుడు ఉన్న పీరియడ్స్ అది ఎవాపరేట్ కాకుండా ఉండాలి. ఇప్పుడు మేము చాలా ఎన్నో ప్రోగ్రాం చేసాం. అందరికీ ఇవాళ ఉన్న
ఉత్సాహం ఒక వారం తర్వాత ఉండవు. ఎందుకంటే మన రొటీన్ అది లాగేస్తాం. అందుకని మీకు చెప్పిన సలహా ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు పాత వాళ్ళని కలిపి కదా బ్లెండ్ క్రియేట్ చేసి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, వెల్కమ్. నెక్స్ట్ అండి. భ్యో నమః. నా పేరు అచ్యుత్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత వారం రోజుల నుంచి 8 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. సో అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ అంటే ఈ యోగా క్రియల కోసమే అని కాదు, నేను అంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. సో ఇక్కడ యోగా క్రియలు ఇవి చేపిస్తాము, ప్లస్ అట్లాగే నవరాత్రులతో పాటు ఇవన్నీ ముందరికి వెళ్తాయంటే నేను అక్కడ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ ఈ ఫస్ట్ డే సెషన్ తర్వాత అనుకున్నా ఈరోజు అయిపోయిందిరా నా పని, అంటే ఆఫీస్లో ఎట్లా కూర్చొని ఎట్లా చేస్తా అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ డే కొద్దిగా ప్రాబ్లం అయింది, కానీ తర్వాత రెగ్యులర్గా నేను ఒక 2-3 డేస్ అయిన తర్వాత కూర్చున్న తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ క్లియర్గా నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నాకు అలసట అనేది ఫస్ట్ డే అనిపించింది. ఫస్ట్ డేనే, సెకండ్ డే కూడా కాదు, మళ్ళీ బాడీ చాలా నార్మల్ అయిపోయింది, చాలా ఫ్లెక్సిబుల్గా అయిపోయింది. ఎంతసేపు కూర్చున్నా ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుండే, నిజంగా కూడా జెన్యున్గా చెప్తున్నా, బ్యాక్ పెయిన్ వస్తుండే. ఇప్పుడు ఎంతసేపు చైర్లో కూర్చున్నా కానీ ఎక్కడ కూర్చున్నా కూడా అసలు ఆ పెయిన్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఇది 1 year క్రితం నిర్వహించారు సేమ్ రామ్లాల్ ప్రభుజీవి యోగా క్రియలు. అప్పుడు ఎగ్జాక్ట్గా నా మ్యారేజ్ ఉండే అనమాట, సేమ్ అదే టైంలో. అప్పుడు అన్న వాళ్ళు అందరూ చేశారు, నేను మిస్ అయినా అని చాలా అనుకున్నా. మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ పెట్టారు, చాలా సంతోషం, మంచిగా నేర్చుకున్నా. ఇంకా చెప్పాలంటే అదే బాడీ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ అయింది. ఎట్లా అంటే గత 5 years నుంచి మొత్తం కంటిన్యూస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఉన్నాయి. అరే ఇంట్లో ఉంటేనైనా మనం మంచి యాక్టివిటీస్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటాం, కానీ అట్లా ఏం లేదు, మొత్తం ఇంకా చాలా లేజీ అయిపోయింది. మెల్లమెల్లగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనివల్ల ఏం అర్థమవుతుంది అంటే, అరే కనీసం మన బాడీకి ఇంత పని కూడా చెప్పకపోతే ఇంకెందుకు అసలు, అరే ఏం కాదులే ఈజీగా చేసేద్దామని అనుకున్నా. కానీ ఇంకా బాడీ ఎంత తుప్పు పట్టిపోయింది అనేది అది చేస్తుంటే అర్థమైంది. మెల్లమెల్లగా మన మాస్టర్స్ ఇద్దరు బాగానే వదిలించారు తుప్పు. ఇప్పుడైతే మంచి ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది. దీన్ని మాత్రం తప్పకుండా 100% ఎవ్రీడే కంటిన్యూ చేస్తా అని మాటిస్తున్నాను. ఇంకా మనకు ఈ యోగా క్రియలు చేసేటప్పుడు బాలధ్యాన్ చేసేటప్పుడు ఎట్లా అంటే అది నాకే తెలియకుండా అమ్మా, నిజంగా ఎట్లా అంటే నాకు అన్న చెప్పిండు, బాలకృష్ణ అన్న చెప్పిండు, విత్ ఇన్ 3 seconds నేను వెళ్ళిపోయినా. అసలు మొత్తానికి అసలు నాది నాకు చలనం లేదు అసలు. విత్ ఇన్ 3 secondsలో అన్న అంటుండు, అప్పుడే నువ్వు దాంట్లో వెళ్ళిపోయినావు, అసలు టచ్ చేస్తే కూడా వెళ్ళేస్తలేవు అని. అంటే ఎంత ప్లజెంట్గా అనిపించింది అంటే ఆ అలసట వల్ల ఉండొచ్చు, దేనివల్ల అయినా ఉండొచ్చు, కానీ ఒక పీస్ఫుల్నెస్ అనిపించింది నిజంగా కూడా, జెన్యున్గా. అంటే మన నిఖిల్ కూడా చిన్నోడు, వాడు ఫస్ట్ చెప్పడము నాకు ఇక్కడ లైట్గా ఇట్లా ట్వింక్లింగ్ చేసినట్టు అనిపించింది అని చెప్పేసి అన్నాడు కదా, నిజంగా కూడా అనిపించింది. అది అట్లాంటివి చాలా అనుభవాలు ఉన్నాయి మనకు. ఆ ప్రకాశం కానీ ఏదైనా కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. తప్పకుండా ఇది అందరూ ఎవరైనా సరే చేయవలసిన క్రియాయోగాలు ఇవి. ధన్యవాదాలు. ఈ విషయంగా ఒక ఉద్దేశం ఏంటంటే, నేను ఈ శరీరం కాదు అనే విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ క్రియలు చేసిన వాటి విలువలను కాపాడిన మనకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మనం కేవలం మాటల్లో నేను తెలియని కాదు అనుకుంటూ యాక్చువల్గా చేయడంలో దానికి భిన్నంగా మనం ప్రయత్నిస్తే మనం కొంత కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు చేయడం జరుగుతాం. కాబట్టి నిజాయితీగా కరుణ మాట మొత్తం 3 ద్వారా మనసాచరణం మనం ఈ విధంగా ఈ శరీరం కాదు, నువ్వు దైవత్వం
కూడినటువంటి ఒక జీవుడు. కేవలం నీ జీవత్వాన్ని మర్చిపోవడం వల్ల ఈ పాపం వస్తాం. సో వీలంత వరకు ఈ ప్రయత్నంలో మన యొక్క జీవత్వాన్ని తగ్గించుకుంటే మనం దైవత్వం వైపు తొందరగా వెళ్ళడం మన గురువు అందరూ కాంక్షించింది ఆశించింది అది జరుగుతుందని నమ్మకం. నెక్స్ట్ బతి చాలామంది డీప్ నిద్రలోకి పోయారు కదా, ఇప్పుడు పడుకున్న దానికి ఇప్పుడు నిద్రలో జారుకున్న దానికి మామూలుగా మీరు మంచం మీద పడుకున్న దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే చెప్పగలరా? ఒక టైప్ ఆఫ్ ఎరుకతో ఉన్నామమ్మా, అంటే ఎవ్రీథింగ్ సరౌండింగ్స్ అంతా దీనిని వెలుగు నిద్ర అంటారు. అలాగే కాన్షియస్గా పడుకోవటం అనేది జాగ్రత్తలో పడుకుంటారు. సో సుషుప్తిని అనుభవిస్తూ జాగ్రత్తలో ఉండడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ టెల్లింగ్ ద స్క్రిప్చర్స్. తుర్యం ఫిలాసఫీ చెప్పే తుర్యం ఇదే, అది కోసం చెప్పింది. సో కాబట్టి బాలధ్యానం చేసేటప్పుడు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా బాలధ్యానం చెప్పినప్పుడు అంటే యాక్చువల్గా ఇంకా కొంచెం బాగా చెప్పినట్లయితే టైం ఎక్కువగా తీసుకుంటే తీసుకెళ్ళచ్చు. అంటే టైం కంటెంట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, నీ యొక్క మొత్తం ఉనికిని మర్చిపోయేంత దాకా నువ్వు బాలధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి మాట ఇది శరీరాన్ని నువ్వు కాదు అని కంప్లీట్గా నువ్వు అనుభవంలోకి తీసుకురావు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ నిద్రకి ఆ నిద్రకి చాలా తేడా ఉంటుంది. అండ్ బాలధ్యానంలో మీరు చూస్తారు లోపల మన కళలో ఉన్న దానికి దీనికి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూస్తాం, అక్కడ చూస్తాం. సో ఇదేంటంటే కాన్షియస్, అదే ఎవ్రీథింగ్ ఇన్ కాన్షియస్, ఇన్ యువర్ కాన్షియన్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే మనం చేసినటువంటి చంద్రయారుడి యోగం చాలా ఈజీగా మీకు చేతికి వస్తుంది. సో ఇది బ్లెండ్ ఆఫ్ రామ్లాల్ ప్రభుజీ అండ్ చంద్రరావు. దాన్ని గురుభ్యో నమః. మేము ఇప్పుడు నా పేరు లింబాద్రి, నేను నిజామాబాద్ నుంచి వచ్చిన. నేను ఇక్కడికి రావడం 3 సంవత్సరాలకు ఒక నెల తక్కువన్నది. ఇంకా ఇక అట్లని అప్పుడు ఇంతకు మొదలు కూడా నేను ఈ యోగక్రియంలో పాల్గొన్నా, కానీ అప్పుడు సరిగా చేయలేదు నేను. ఈసారి మాత్రం కరెక్ట్గా చేసిన సాధ్యమైనంత వరకు. నాకు ఈ కాలు ఇప్పటికి ఇంకా ఉన్నది నొప్పి, కానీ ఆ మొన్నటంత నొప్పి లేదు ఇప్పుడు. బాడీ కూడా చాలా అల్కగా అయిపోయింది. లేచేటప్పుడు రోజు 3:30కి లేస్తుంటే, కానీ లేచినాక మళ్ళీ అనిపిస్తుండే ఇంకా కొంచెం పడుకోవాలి. తర్వాత ఇప్పుడు అట్లేం లేదు, లేస్తేనే టైం అయిపోతుంది అని వెళ్ళిపోవడానికి ముందుకు వస్తున్నాను నేను. ఇంకా మేము మాకు ఏదైతే బాల్మచన్ చేసినప్పుడు మీ యోగంలో ఏదైతే చూసినామో అది నేను ఇక్కడ కూడా చూసినాము. చాలా నాకు జరిగిన అనుభవాలు చాలా బాగున్నాయి. నేను ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అందరు నాతో సహకరించి కంటిన్యూగా చేయాలని నేను మిమ్మల్ని అందరు ప్రార్థిస్తున్నా. మన గురువులు, మనకు 2 గురువులు కూడా మనకు బాగా సహకరించి వారం రోజులు కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళ కష్ట ఫలితంగా మనకి లాభం జరిగింది. సరే, అంతే.
చాలా దూరంగా ఎంతో కష్టపడి ఎన్నో ఆర్ట్స్ ఎదుర్కొంటూ వచ్చారు. సో ఒక ఏర్పాటు జరిగిందంటే దాని లాభం మీరు మ్యాక్సిమం పొందాలని. విజయ మధ్యలో బ్రేక్ అనేది ఏంటంటే ఆ బ్రేక్స్ కావాలని వస్తాయి. పండగ వస్తుంది, పీరియడ్స్ వస్తాయి, నీ యొక్క కాన్సన్ట్రేషన్ నువ్వు నిలపగలవా లేదే అనేటానికే వస్తాయి. ఇదైతే కరెక్ట్ అమ్మా. ఇది నా అనుభవంలో ఎన్నోసార్లు జరిగినాయి. ఎట్లా అంటే మనకు మధ్యలో ఏదో ఒకటి వస్తుంది, ఖచ్చితంగా ఆ పని చేస్తున్నాము అంటే దానికి ఆటంకంగా ఏదో ఒకటి వస్తుంది, కానీ దాన్ని మనం వదులుకొని ముందుకు నడిచినప్పుడే మనకు అన్ని లాభం జరుగుతాయి. కాకుండా మా ఇక్కడ ఇప్పుడు కాకుండా ఈ వారం రోజులే చేసుడు కాకుండా రోజు కూడా ఇట్లనే ఈ 7:30 నుంచి 8:30 వరకు కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నాం. మీరందరూ సహకరించాలని నా హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంతమందికి గురు టైంలో ఇంత టైం మీరెవరూ రాలేదు. పండగ సెలవులు, ఆదివారము, శనివారము, సోమవారము, ఆడవాళ్ళకి ఇబ్బంది లేకపోతే ఆఫీసులు అన్నింటికి కాబట్టి అలాగే మాస్టర్స్ ఇప్పుడు తిరుపతి కానీ, తిరుపతికి యాక్చువల్గా ఎలక్షన్ డ్యూటీ వచ్చింటే మార్నింగ్ వచ్చేవాడు కాదు, దిలీప్ కానీ. సో వీళ్ళందరినీ ఎంతో కోఆర్డినేట్ చేయటం, దేనికోసం మీరు బెనిఫిట్ పొందాలి, వదిలేసుకుని ఎక్కడికో వెళ్ళటానికి కాదు. ఇండివిజువల్ పండగలు మీరు ఆశ్రమాల్లో ఉపదేశం తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఇండివిజువల్గా ఇళ్లలో పండగ చేసుకోవటం అనేది నెమ్మదిగా వదులుకోవాలి. అర్థమైందా? ఇక్కడే జరపబడతాయి. మీకు ఏది లోటు రాదు ఇక్కడ. అంటే లోటు అంటే ఏంటి? ఇంటి దగ్గర కన్నా ఇక్కడ ఎక్కువగా మంచిగా వైభవంగా జరుగుతుంది. మీరు అందరూ కలిసి ఉండి ఇంకొకరికి మార్గదర్శకంగా మారటానికి మీరు మొదలు పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇదిగో ఇప్పుడు మీకు చెయ్యాలండి, కానీ ఎవరు ముందుకు రాకపోతే నువ్వేం చేయలేవు. మీలో మీరు ఒకరు లేదు, లేకపోతే కామెంట్ నేను కానీ గురువు గారు కానీ చెబుతాం. అలాగే తిరుపతిని, దిలీప్ని కూడా మనం మీ జెన్యూనిటీ బట్టి వాళ్ళని కూడా మనం వాళ్ళ యొక్క వీలుని బట్టి మనం తప్పకుండా ఆశ్రమాన్ని పిలిపించుకోవచ్చు. మీరు ఎవడు రాక ఏది లేకపోతే నమః. అందరికీ నమస్కారం. నా పేరు వరదరాజులు, నేను కడప జిల్లా నుంచి వచ్చాను. మొట్టమొదట ఇక్కడికి చంద్రయారులో ప్రవేశపెట్టినటువంటి అంతర్యోగం శిక్షణ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది మన ప్రస్తుత గురుదేవుల ద్వారా. తర్వాత ఇప్పుడు దివ్య జీవన యోగ తత్వక్రియలని నేర్చుకోవడం జరిగింది. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే, ఫస్ట్ యోగము, ఇప్పుడు యోగక్రియలు శరీరానికి సంబంధించిన శరీర దృఢత్వానికి సంబంధించిన విషయాలు చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. అలాగే యోగం అనేది శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ ఉన్నతికి, ఆత్మ వికాసానికి సంబంధించినది గతంలో నేర్చుకోవడం జరిగింది. ఈ శరీరం ఉంటేనే ఆత్మ గురించి తెలుసుకోగలుగుతాం. కాబట్టి శరీరం అనేది చాలా ఉన్నతంగా భావించి దీన్ని ఏ రకంగా మలుచుకొని యోగంకు హితోధికంగా ఉపయోగపడుతుందనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా బాలచలన్ అనే ప్రక్రియ ద్వారా శ్వాసక్రియ రేట్ అనేది దాదాపు 10ల సంఖ్యలో పెరిగింది. అంటే సహజంగా తీసుకునే శ్వాసక్రియ రేటు 10ల సంఖ్యలో పెరగడం వల్ల ముఖ్యంగా బ్రీతింగ్ సమస్యలు నాకు ఉండేవి, అవి చాలా వరకు తగ్గుముఖం పడతా వచ్చాయి. ఎవరు బ్రీతింగ్ సమస్యలకైనా అది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే వెన్నుపూసలో కూడా నిటారుగా కూర్చున్నప్పుడు ఏదో చీమలు పాకినట్లు అలాంటి ఒక సెన్సేషన్ అనేది ఇప్పుడు తరచుగా గమనిస్తూ ఉన్నాను. అలాగే మన మాస్టర్లు చాలా చక్కగా వివరించారు. భూమధ్యంపై దృష్టి పెట్టే కోణంలో స్పష్టత నాకు వచ్చిందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన 18 సంవత్సరాలు కష్టపడి దాదాపు 9 ప్రక్రియలు చేపట్టిన రామ్లాల్ గురూజీ గారితో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ నవీన కాలంలో హాస్యం అనేది తక్కువయ్యి రోగాలకు దారితీస్తాననే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న గురువు గారు 10ది యాడ్ చేసి మొత్తం 10 జీవన క్రియలను చాలా సరళంగా రూపొందించడం జరిగింది. అలాగే మన మాస్టర్లు దిలీప్, తిరుపతి, రామచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి యోగ క్రియలు
వెలుకటూరు గోకులాశ్రమం లాంటి చిన్న ఏరియాలోనే పరిమితం కాకుండా ఎక్కువ ఊర్లకు ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలని మనసా వాంఛ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చేసే ప్రక్రియలు నిరంతరం కూడా కొనసాగిస్తానని కూడా గురువు గారికి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రమంలో నాదైనటువంటి పాత్ర ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. వెరీ ఓకే. అందరికీ నా నమస్కారములు. నా పేరు అనిల్ కుమార్. నేను ఉన్నది ఇట్లే బక్క ఉన్నా, ఇట్లా చేయొచ్చు అని అనుకున్నా ఫస్ట్. అసలుకి అన్న దిలీప్ అన్న వంపుతుంటే మొత్తం ఇట్లా బాడీ మొత్తం ఆడినప్పుడు అప్పుడు ఇది నిజంగా ఇది అని నాకు తెలిసింది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇట్లా నా అంతలు నేనే అవన్నీ నాకు వచ్చేసినాయి. అన్న తిరుపతి అన్న చెప్పినప్పుడు మనం ఈ శరీరం కాదు, దీన్ని ఇట్లా ఇచ్చిపెట్టండి, ఇట్లా దృష్టి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇచ్చిపెట్ట, ఆ శరీరాన్ని ఇచ్చిపెట్టినప్పుడు ఎల్లో కలర్ ఇంకా గ్రీన్ కలర్ ఇట్లా ప్రకాశం అనిపించినాయి. నాకు పండుకుంటే అసలు గుర్తుంటలేదు. అసలుకి డైరెక్ట్ లేచి స్నానం చేసి ఇక వచ్చేస్తున్నాయి యోగంకి. అంత నిడద పట్టేసింది, ఆకలి కూడా ఎక్కువైతుంది. నా పేరు ఆంజనేయులు. నేను 5-6 సంవత్సరాల కిందటి నుంచి ఆశ్రమానికి కరీంనగర్ నుంచి వచ్చాను. అయితే అప్పుడు చంద్రయార్ల వారి యోగాన్ని అంతర్యోగం మాకు గురువుగారు చెప్పారు. సాధనల క్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. అప్పుడు కూడా యోగక్రియలు రామ్లాల్ ప్రభుజీ పెట్టినప్పుడు నేను అప్పుడు పాల్గొలేకపోయినా. ఈసారి మాత్రము 100% పాల్గొన్నా. 8 రోజులు, గత 8 రోజులుగా యోగక్రియలు జరుగుతుంటే ఉత్సాహంగా పాల్గొన్నా. ప్లస్ అంత ఉత్సాహంగా చేశాను. నేను మొదటి నుంచి కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ కలిగినండి. ఫస్ట్ రోజు నొప్పులు లేచినాయి. స్కంద్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ రోజు నాకు కలిగిన అనుభవం ఏంటంటే, నా ఎదురుగా ఎల్లో కలర్లో సేమ్ ఇట్లా పోయి ఇట్లా వచ్చింది, అంతే. ఇట్లుండి ఇట్లా వచ్చేసింది. అదొక్కటి జస్ట్ సెకండ్లకేనే రిలీఫ్ అయినప్పుడల్లా మన భూమధ్యం అందు కానీ మనం యోగంలో ఏ విధంగా ఫీల్ అయి ఉంటామో ఆ ఫీల్స్ 100% జరిగింది. అసలు ఎంట్రీ వెళ్ళిపోతున్నాం అంతే, మళ్ళీ అనగానే వచ్చేస్తున్నాం. అంత ఎక్స్పీరియన్స్ కలిగింది. వాస్తవానికి ఇది అసలు ఇంకా కొంచెం ముందు నేర్చుకుంటే బాగుండేది. శరీరం కూడా అసలు నేను నా కోరిక ఏంటంటే 100% యూత్ ఉన్నప్పుడు మొదలుపెట్టిందే బెటర్. ఇది ఎంత ఎర్లీగా మొదలైతే అంత బాగుంటుంది. ఎందుకంటే మేము కొంచెం లేట్ అయింది, అయినా ప్రయత్నం చేస్తున్నాం. నా ప్రయత్నం నేను 20% అసలు 100% నేను చేయలేదు. 20% ఎందుకంటే బాడీ తగ్గట్టు ప్రయత్నించిన. ఆ ప్రయత్నంలో మాత్రం మంచి అనుభవాలు కలిగినాయండి. దీనివల్ల నాకు సాధన పరంగా కూడా లాభం జరిగింది, ఇటు శరీరపరంగా కూడా లాభం జరిగింది. ఈ శరీరాన్ని కూడా కొంచెం కంట్రోల్నెస్, శ్వాస పట్టు దొరికింది. కొంచెం ఆగడం, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఆ కంట్రోల్ చేసుకున్న విధానం తెలిసింది. భూమధ్యంలో పెట్టుకున్నప్పుడు అలా అసలు శ్వాస కూడా ఏర్పడుతుంది. ఒక్కోసారి పోయి ఉంటుంది అంతే, అక్కడనే ఉంటుంది, పిలవంగానే వచ్చేస్తున్నాం. అట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా. అసలు ఈ యోగక్రియల ద్వారా నాకు యోగం కంటే ఎక్కువ కలిగింది. నేను యోగంలో కూడా అంత చేయలేకపోయినా. వాస్తవానికి ఈ క్రియలలో నాకు కలిగిన అది చెప్పలేదు. ఆ అనుభూతి ఒక్కోసారి లేనట్టు కూడా అనిపించింది. మళ్ళీ భూమధ్యంలో ఇప్పటికీ కళ్ళు మూస్తే ఈ ఇట్లా కొడుతుంది. ఆల్రెడీ ఈ నరం ఇట్లా కొట్టడం, ఈ సైడ్లు ఇవన్నీ చిమ్ అనడం వాస్తవానికి బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నా లెవెల్కి తగ్గట్టు నేను ఈ క్రియలు చేయడానికి ప్రయత్నిస్తాను. అదైతే కంపల్సరీ చెప్తున్నా గురు చేస్తా. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము.
నా పేరు నరేందర్. మా విలేజ్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్టిక్, కోనరాపేట మండల్, మల్కపేట గ్రామం. అయితే నేను ఇక్కడికి రాకముందుకున్న లైఫ్ స్టైల్ వేరే ఉండే, యాటిట్యూడ్ కానీ వేరే ఏదైనా సరే ఇది చేయలేమా అది చేయలేమా అన్నట్టుగా ఉంటుండే. అయితే వీడికి వచ్చినాక మా అమ్మ చెప్పింది ఏంటంటే, మీరు ఒక్కసారి వీడికి ఓర్రి, మీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలి, ఏ రకంగా ఉండాలి అనేది ఎట్లుంటే బాగుంటుంది. అందులో కూడా లైఫ్ స్టైలే, ఇది కూడా లైఫ్ స్టైలే, ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి అని మా అమ్మ చెప్పింది. గాడికి వాళ్ళు పోతారమ్మా, ఊకో మేము పోము అని మేము అన్నాం. అన్నాక తర్వాత ఒకసారి అమ్మతోటి 2 సార్లు రావడం జరిగింది. అమ్మకు అంటే మాకు అమ్మని చూసి ఇన్స్పైర్ అయ్యి మా అమ్మనే ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉండగలుగుతుంది. మేము యాక్టివ్గా అంటే మీ యాక్టివ్గా ఉన్న ఏజ్లో కూడా యాక్టివ్గా లేకపోతున్నాం అనే ఒక సందిగ్ధంలో పడిపోయాను. యాక్టివ్ కావాలంటే ఎట్లా అని చెప్పేసి అంటే మీరు ఆడుకోరు, ఈ యోగక్రియలు నడుస్తున్నాయి అంటే అమ్మ పోయిన ఇయర్ చేసింది. ఈ యోగక్రియలు అమ్మ పోయిన ఇయర్ చేసి ఈ ఇయర్కు కంపల్సరీ పండగ ఉండని ఏదన్నా ఉండని మీరు వెళ్ళండి, అక్కడుండి నేర్చుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీడికి వచ్చిన తర్వాత ఏంటంటే మాకు వ్యవసాయం చేసుకుంటాం, ఎక్కువ వ్యవసాయ కూలీలం కాబట్టి వ్యవసాయం చేసుకుంటాము. ఆ వ్యవసాయం చేసినంతసేపు అయినా మాకు కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఏమైనా కానీ వస్తుండే. ఈ యోగక్రియ చేసినాక తర్వాత కూడా ఇక్కడ మన దగ్గర ఉన్న ఆశ్రమంలో కొంచెం వ్యవసాయం చేయడం జరిగింది. ఆడికి వెళ్ళి చేసినప్పుడు అనిపించింది ఏంటంటే, ఇంత పని చేసినా కూడా మాకు ఇంకా అలసట వస్తలేదా అని చెప్పేసి అని మైండ్కి వచ్చింది. అంతకుముందు మా చేనులో కూడా చేసినాం, కాకపోతే అప్పుడు ఏంటంటే అలసట వస్తుండే, ఒక 1 అవర్ చేయగానే కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా బాడీకి పెయిన్ అనిపిస్తుండే. ఈ యోగక్రియ చేసిన తర్వాత మాకు అలసట అనేది ఏర్పడలేదు. రెండవది ఏంటంటే, మేము ధ్యానం చేసేటప్పుడు ఏదైతే భ్రూమధ్యంలో కనబడుతుందో, తిరుపతి అన్న కానీ దిలీప్ అన్న కానీ మీరందరూ భ్రూమధ్యంలో చూడండి చూడండి అని చెప్తున్నప్పుడల్లా మాకు అనిపించేది ఏంటంటే, భ్రూమధ్యంలో ఎందుకు చూడమంటాడు, ఈ యోగ క్రియలు ఎప్పుడు వినాలని అంటే చెప్పే క్రియలు చూస్తే అంటే చెయ్యాలని అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అటు పెట్టాలి, ఈయన చూడాలంటే ఇక్కడ పెట్టండి, ఎప్పుడు చూడాలి ఎప్పుడు పెట్టాలి, ఇక్కడ పెడితే అటే పోతున్నాం అని చెప్పేసి ఆయన ఆలోచన ఉంటుండే. భ్రూమధ్యంలో చూసినప్పుడు ఏంటంటే మాకు యోగంలో కలిగిన అనుభవాలన్నీ ఈ ధ్యానంలో అంటే ఈ యోగ క్రియల ద్వారా కూడా మాకు కనబడ్డాయి. అంతేకాకుండా ఈ విద్యను ఒక్కరితోటే కాకుండా ఇంకా ముందు మనతోటి వీలైనంత వరకు ముందుకు తీసుకెళ్ళాలి, దానికి తోడుగా నేను కూడా ఉంటా. శ్రీ గురుభ్యో నమః. నా పేరు చందనాయక్, పెద్దపల్లి నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా నేను క్రియాయోగంలో పాల్గొన్నా. అయితే హెల్త్ ప్రాబ్లం అనేది నా బలహీనత అయితే ఈ క్రియాయోగం అనేది నా బలం. ఎందుకంటే నేను ఎప్పుడైతే క్రియాయోగంలో పడిపోతానో అంటే యోగంలో పడిపోతానో అప్పుడు ఆటోమేటిక్గా నేను క్రియాయోగం చేసుకొని మళ్ళీ ఏదైతే స్టేజీ పడిపోయానో ఆ స్టేజ్ నుంచి మళ్ళీ పికప్ కావడం జరుగుతుంది. అదే నా బలంతో నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. బాగుంది అన్ని రకాలుగా ఈ క్రియాయోగం, అన్ని ఇటు యోగ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా యోగ సాధకులు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న నా అనుభవం. అండపిండ బ్రహ్మాండాలను ఏకం చేసి యోగ సాధనకు ముందు తీసుకెళ్ళే ఈ మన శ్రీ రాంలాల్ ప్రభుజీ గురువు అందించిన ఈ క్రియాయోగం అనేది మన అందరికీ అద్భుతమైన ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది అందరికీ మేలు. ఎవరైతే మన యోగ క్రియలో అంటే యోగంలో డౌన్ అయితే బ్రేక్ అయినా అప్పుడప్పుడు బ్రేకులు హెల్త్ పరంగా కానీ ఇంకా వేరే పరంగా కానీ బ్రేక్ అయితే ఈ క్రియాయోగం చేయండి, మీరు మళ్ళీ పికప్, మీరు ఎక్కడైతే పడిపోతారో అక్కడ నుంచి మళ్ళీ పికప్ ఉంటారని ఇది నేను అనుభవించింది, నేను స్వయంగా నేను తెలుసుకున్నది. శ్రీ గురుభ్యో నమః. ఈ యోగ క్రియలు చేయడం వల్ల నా శరీరం అల్కగా అయిపోయింది. శరీరం ఏమైంది? అల్కగా. ఇప్పుడు నాకు లైట్ ఎల్లో కలర్ లాగా అంతే కనిపించింది.
ఇంకోసారి ప్రోగ్రాం పెడదామా, ఇక్కడితో దండం పెడదామా? ఇది కంటిన్యూ చేద్దామని. చేశాడు చేశాడు చూశాడు చేశాడు. డన్ ఇట్. అంతేనా? ఇంకేం లేవా? గురువారి పాద పద్మాలకి నమస్కరిస్తూ దాదాపు 2008 జూలై 8వ తారీఖేమో నేను మొట్టమొదటిసారి గురుగారి యొక్క దర్శనం కలిగింది నాకు ఆ రోజు. అప్పుడు నా పీజీలో 2005 ఫిబ్రవరిలో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఆ తర్వాత 2008 వరకు చాలా రకాల సాధనలు చేశాను. మెడిటేషన్స్లో చాలా ప్రాక్టీసెస్ చేశాను. దాదాపు ఒక 10-12 రకాల మెడిటేషన్స్ నేర్చుకున్నాను. అన్ని రకాలు ప్రాక్టీస్ చేసేది. లాస్ట్కి రాజయోగ సెంటర్ అది గురు మధ్యంలో వచ్చేసారు. అదేంటంటే అది కాదు, దాని సెంటర్ ఒకటి ఉంటుంది. మెడిటేషన్ చేస్తారు అందరూ, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారు. బ్రహ్మకుమారీస్లో అక్కడికి వెళ్ళి మెడిటేషన్స్ అవి చేసేవాడిని. ఒకసారి ఒక యోగిని రాజస్థాన్ నుంచి వస్తుందంటే నేను వెళ్ళలేదు, అప్పుడు వెళ్ళలేకపోయాను. ఆమెను మిస్ అయినందుకు కానీ చాలా బాధ వేసింది. ఇక సొంతంగా రూమ్లోనే కూర్చొని విపరీతమైన మెడిటేషన్ చేస్తున్న క్రమంలో మా జూనియర్ ఒకతను అశోక్ అని ఇక్కడ వెల్కటూరులో ఉండేవాడు. అక్కడికి వచ్చి తను చెప్పడం, అదే సమయంలో నేను క్రియాయోగం అని ఒక యోగి ఆత్మకథ బుక్ చదివిన తర్వాత దానికోసం సెర్చ్ చేస్తున్న క్రమంలో అసలు ఇక్కడ ఎవరు లేరు అనేది, నేర్పే వాళ్ళు ఎవరు లేరని ఒక అతను చెప్తే, అయ్యో ఎట్లా మరి నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలని అనుకుంటున్న క్రమంలో అతను చెప్పాడు అనమాట. ఊరికి ఒక గురువుగారు వస్తారు, కాకపోతే వారికి పెద్ద పెద్ద దండలు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అట్లా ఉండరు, అత్యంత సాధారణంగా ఉంటారు అని చెప్పారనమాట. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అయితే మరి నా గురువుని నేను ఎట్లా గుర్తుపట్టాలి? ఆయన కంటే యోగానంద అంటే ఆయన వాళ్ళది వేరే స్థాయి, మనకి ఎట్లా గుర్తుపడతాం? నేనా వెళ్ళి గురుగారు మీరేనా నా గురువు అని నేను అడగను, నాతో అది అయ్యే పని కాదు. నేను ఎట్లా కనుక్కోవాలి? సరే, ఆయనకి ఏదైతే అనుభవం కలిగిందో అట్లాగే నాకు కూడా అట్లాంటి వైబ్రేషన్స్ వస్తే నేను గురుగారని ఒక నమ్మకం నాకు కలుగుతుందని అనుకొని వచ్చాను. నేను మొట్టమొదటిసారి ఇదే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్న ఆ సమయంలో స్కూల్ లోపల బయట ఒక గోడ ఉంటుంది, అది దాటగానే నెక్స్ట్ ఒక గోడ ఉంటుంది, లోపల జరుగుతుంది 8-8:30 ఆ సమయంలో. నేను గురువారి దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఎప్పుడైతే మొదటి గేట్ దాటి రెండవ గేట్ కూడా దాటి లోపలికి వెళ్ళగానే ఇవి వెంట్రుకలన్నీ నిక్కబొడిచాయి మొత్తం బయటికి. ఇట్లా అసలు నేను వెంట్రుకలు పొడవడం అనేది మొదటి చివరిసారి కూడా అదే. అంతగానం ఇట్లా లేచి నిలబడడం నేను ఎప్పుడు చూడలేదు. శరీరం అంతా షివరింగ్ అయింది. అక్కడ కూర్చున్నా, నాకు నోట్లోంచి మాట రావట్లేదు. గురువారిని కలవడానికి నాకు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని చూశాను. రాత్రి 12 గంటలకి గురుగారు నన్ను దగ్గరికి తీసుకోవడం, నా గురించి అడగడం, రెగ్యులర్గా రమ్మని చెప్పడం అది జరిగింది. మొట్టమొదటిసారి ఇక్కడ ఆశ్రమం లేదు, అప్పుడు అక్కడ స్కూల్లో జరిగింది. తర్వాత మగ్దంపూర్ వెళ్ళాం, మగ్దంపూర్లో జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ దేవాలయ ప్రతిష్టాపన కానివ్వండి, ఆశ్రమం నిర్మాణం కానివ్వండి, అన్నిట్లోనూ నాకు కూడా ఎక్కడో ఒక చిన్న స్థానం నాకు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది చాలా చిన్న విషయం. చాలా వాటిల్లో మాకు కూడా ఒక
అంటే మమ్మల్ని మేము ఉద్ధరించుకునేటందుకు మాకు దొరికిన అవకాశం. ఈరోజు కూడా ఈ ప్రోగ్రాం కూడా నా కోసమే పెట్టబడిందని 100కి 100% నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే ఇప్పటివరకు ప్రతిదీ కూడా మన కోసమే జరుగుతుంది తప్ప ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే బయటకు చూడడానికి ఆశ్రమం తరపు నుంచి కనబడ్డప్పటికీ అవి కేవలం మనల్ని ఉద్ధరించడం కోసం మాత్రమే జరుగుతున్నాయనేది నా యొక్క అనుభవం. అది మనం ఎవరి కోసం ఏమీ చేయట్లేదు. ఏ చిన్న పని చేసినా కానీ మనం ఎవరి కోసం ఏ పని చేయట్లేదు, కేవలం మన కోసం మాత్రమే చేసుకుంటున్నాం. అది పైకి చెప్పడానికి ఒకలాగా కనబడుతుంది కానీ అంతరంలో చూస్తే మాత్రం అది నిజంగా కూడా మన కోసమే జరుగుతుంది. ప్రతి చిన్న పని కూడా మన కోసమే జరుగుతుంది. సో నేను గురుగారు నన్ను ఇక్కడికి పిలిచి ప్రోగ్రామ్ 8 రోజులు అంటే సెలవులు ఉంటాయి కదా అని ఆలోచించి వారు 8 రోజులు పే ఇచ్చారు. కానీ నాకు ఒక రకంగా చూస్తే నేను పూర్తి సమయం ఇవ్వలేకపోయినందుకు బాధగా ఉంది. చివరికైనా సరే మరి గురుగారు 4 ఆసనాలైనా నేర్పడాలంటే నాకు అది కూడా గొప్ప విషయం కదా, గురుగారు నోట్ల నుంచి వచ్చింది. సో ఏం మాట్లాడడానికి లేదు, దయచేసి ఏమనుకోవద్దు, మన్నించండి. ఈ దివ్య జీవన యోగ తత్వక్రియల్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆశీస్సులు, శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా తెలుసు. నాకు ఒక రొటీన్లో నుంచి బయటికి వచ్చి కొంత సమయం ఇటువంటి క్రియలకు ఇవ్వటం అనేది సాధారణమైన విషయం కాదు. కాకపోతే అలా మనం సమయం ఇవ్వలేకపోయినప్పుడు మనం ఎంతో కోల్పోతామనేది ఒకటి మనం గ్రహించుకోవాలి. ఆ రొటీన్గా ఉండే విషయాలు మనకి ఏ విధంగా సహాయపడవు. ఇది మాత్రమే ఈ వారం లోపల మీరు నేర్చుకున్న మాత్రమే మీ జీవితాంతం ఒక విలువైన మార్గదర్శకంగా మారటానికి ఉపయోగపడతాయి. అది నా అనుభవం. కాబట్టి ఇప్పుడు దిలీప్ ఒక చక్కటి మాట చెప్పాడు. ఎస్, ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినా అది మీకోసమే అని నమ్మండి. మమ్మల్ని ఏదైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు చాలామంది మధ్యలో వెళ్ళిపోతామని లేదా ఇంకేదో గొప్ప పని ఇంటి దగ్గర ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఆ విషయంగా ఇవన్నీ కూడా మేము దాటి వచ్చాం కాబట్టి ఆ విషయాలన్నీ చాలా అల్పమైనవని, పనికిరానివని మాకు తెలుసు. కాబట్టి మేము కొన్నిటికి అనుగుణ ఇవ్వం. బలవంతం పెట్టినప్పుడు ఏం చేస్తాం, మేము ఇష్టం లేకపోయినా సరే వెళ్ళమని చెప్తాం. కానీ మాకు తెలుసు అది మీకు ఏ విధంగా ఉపయోగపడినటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటున్నారని. అయితే ఇంకొక ఇదేంటంటే మా శిష్యుడు ఒక విషయం అడిగాడు. మీకు మీ దగ్గర వచ్చిన శిష్య బృందం యొక్క ఫ్యూచర్ తెలుస్తుందా, వాళ్ళకి జరగబోయేది తెలుస్తుందా? అది తెలియబట్టే ఆ జరగబోయే దాని యొక్క దుష్ఫలితాలని కొంతవరకైనా నివారించడానికని ఆశ్రమంలో నిరంతరం ప్రయత్నం జరుగుతుంది. అయితే అలా నివారణ జరుగుతుందా? 99% ఆ నివారణ జరగటానికి మీరు ఈ చెప్పిన మార్గాన్ని వదిలిపెట్టకుండా ప్రయాణిస్తే తప్పకుండా 100% జరుగుతుంది. అయితే మీ దారిన మీరు వెళుతూ ఆ నివారణ కావాలంటే కొద్దిగా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఆఫీస్ ఉంటుంది, అందరికీ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, స్త్రీలకి ఇళ్లలో పని ఉంటుంది, అలాగే మనకున్న చాలా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నాయి, ఎన్నో కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. మనకి దేవతారాధన ఇవన్నీ కూడా భారతదేశంలో చాలా సాంప్రదాయబద్ధంగా స్త్రీలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు దసరాలలో బతుకమ్మని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఆశ్రమంలో ఆ
సనాతన ధర్మానికి భంగం కలగకుండా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడే జరపబడతాయి. కాబట్టి నిస్సంకోచంగా మీరు ఇందులో పాల్గొనవచ్చును. స్త్రీలు ఇప్పుడు చాలామంది మా ఇంటి దగ్గర బతకం ఉంది కదా, గౌరవం ఉంది కదా, నైవేద్యం పెట్టాలి కదా, అంతటా ఉన్నటువంటి పరమాత్మకి ఇప్పుడు మీరు చేసే పూజల ద్వారా సేవల ద్వారా తప్పకుండా ఆ నివేదన అందుతుంది. ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు మీరు మాట్లాడితే విన్నారు కదా, ఎంతోమంది దానికి సహాయం ఈ యోగం చేయటం వల్ల ఎంతో ఫలితం పొందారు. సో ఆ ఫలితంలో మీరు భాగస్వామ్యం కావటమే అమ్మవారికి ఇచ్చేటటువంటి నైవేద్యం. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాను ఏంటంటే, ఈ యోగా మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాం మనకి రెగ్యులర్గా జరిగితే బాగుంటుందని. అంటే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, ఒకళ్ళు చెబుతూ ఉన్నప్పుడు ఇంకోళ్ళు చేస్తూ ఉంటేనే బాగుంటుంది, మనకి మనం చేయడానికి లేదు బాలధ్యానం అన్నప్పుడు. సో కాబట్టి అలా ఒకళ్ళు కామెంట్ చేస్తూ మిగతా వాళ్ళు చేసుకుంటూ ఉండటం చాలా చక్కనైన పద్ధతి. సో కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు మనకి అంటే ఇప్పుడు కామెంటేటర్గా తిరుపతి కానీ దిలీప్ కానీ చెబుతున్నప్పుడు ఏమవుతుందంటే, మన శరీరం మీదకి దృష్టి తీసుకెళ్ళటం జరుగుతుంది. మీరు శరీరం మీదకి దృష్టి తీసుకెళ్తున్నప్పుడు మీరు గమనించారో లేదో, మొట్టమొదటిసారిగా మీ హార్ట్ బీట్ని మీరు ఎంతో ఒక విధమైనటువంటి తన్మయత్వంతో హార్ట్ బీట్ని వినగలుగుతారు. ఆ హృదయము ఆ చీకటి గదిలో పడి నిరంతరముగా మీకు ఎంత సేవ చేస్తుందో మీరు తెలుసుకోండి. ఎప్పుడైనా ఆ హృదయానికి బాధ కలిగించినటువంటి ఆహారం మనం తీసుకుంటున్నామా లేదా? ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆ గుండె చక్కగా కొట్టుకుంటుంది? ఎటువంటి పరిశ్రమ చేసినప్పుడు ఆ గుండెకి మన సహాయకారి అవుతాం? అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ని ఒక దయతో జాలితో చూసుకోండి. మీ లోపల అవి ఎంతో సేవ చేస్తున్నాయి. మీ గుండె కానీ మీ ఊపిరితిత్తులు ఎంత నిరంతరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి గాలిని మీకు లోపల పంపు చేయకపోతే ఈ శరీరం నిలబడుతున్నది. సో దానికి తగినటువంటి ప్రాణాయామం మనకు ఆ ఊపిరితిత్తులకు అప్పుడప్పుడు ఇలాంటి విశ్రాంతి వాటికి మనం ఇవ్వకుండా 24 గంటలు వాటికి టెన్షన్ పెట్టి పని చేయిస్తూ బతకాలని ప్రయత్నం చేయటం వల్లనే ఇవాళ రేపు ఇన్ని అకాల మృత్యువులు, చిన్న యూత్ అందరూ కూడా తొందరగా మరణానికి దగ్గరైపోతున్నారు. అలాగే మీ ఉదరానికి శాంతికరమైన ఆహారం, ఎటువంటి మసాలా లేకుండా ఉన్నటువంటి ఆహారాలు, అలాగే నేరముతో కూడినటువంటి రక్తసిక్తమైనటువంటి ఆహారం దానికి అందించినప్పుడు అది నిజంగా వైశ్వానరుడు లాగా, ఇప్పుడు చూడండి ధూనిలో మనం వేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు అత్యంత బంగారు వర్ణంలో ఒక్కసారి ఒక ప్రకాశం ఇలా వెలుగొందుతుంది. ఆ విధంగా మనం అటువంటి ఆహారాన్ని దీనికి మన ఉదరానికి అందించినట్లయితే అది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. సో అలాగే మీ పాదాలు మీకు ఎంత సేవ చేస్తున్నాయి, ఆ పాదాలకు అప్పుడప్పుడు కాస్త ఇటువంటి యోగ శిక్షణ ఇచ్చినప్పుడు, ఇందాక లింబాద్రి చెప్పాడు నా కాలు నొప్పి తగ్గిందని. నిజంగా చెప్తున్నాను, అంటే నేను కూడా చాలా రోజులైంది ఈ యోగా చేసి. మొన్న ఒకరోజు మరి గురుగారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకే 1 గంట చేశాను ఇక్కడ కూర్చుని. ఇమీడియట్గా నాకు ఎంత అనంతమైన రిలీఫ్ వచ్చిందో నేను మాటలతో వర్ణించలేను. సో కాబట్టి మన లోపల ఉన్న అవయవాలు మనకి నిరంతరము ఎంత సేవ చేస్తున్నాయి, ఆ సేవ చేయటానికి ఆ పరమాత్ముడు ఎంత మనని దయతో చూస్తున్నాడు అనే విషయాన్ని మనం అంతర్ముఖంగా దర్శించుకుంటూ ఆ వాటి యందు ఒక దయతోటి దాక్షిణ్యంతో ఏ విధంగా మనం ప్రవర్తిస్తే వాటికి రక్షణ, సంతోషం గుండెకి కూడా మన సంతోషం కలిగించాలండి, మన హార్ట్కి మన సంతోషం కలిగించాలి. ఇందాక తిరుపతి చెప్తున్నాడు బీపీ ఉన్నవాళ్ళు ఇది చేయకండి. అసలు బీపీ దేనికండి? మనకి ఏ విషయానికి బీపీ వస్తున్నది మనకి? సో కాబట్టి ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఇతరులలాగా మనం ఉండలేకపోతున్నాం అన్నప్పుడు ఈ బీపీను ఈ టెన్షన్స్ వస్తున్నాయి. కాబట్టి లోపలున్న మీ ఇంద్రియాలకి ధన్యవాదాలు చెబుతూ వాటిని ఎంతో దయతోటి ప్రేమతోటి చూసుకుంటూ కృతజ్ఞతతో ఉంటూ అలాగే
ఈ కళ్ళని కానీ, చెవులను కానీ, ముక్కుని కానీ, ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ ఒక సంరక్షణ కల్పించండి. వాటికి ఒక సంరక్షణ, వాటి మీద ఒక దయ చూపించండి. మీ శరీరం మీద దయ అని అనుకోకండి. అవి మీకు ఇది నిలపటానికి, ఆత్మకి భోగాయతనం అంటారు. ఈ ఆత్మ నిలవటానికి అవి ఎంతో సహాయం చేస్తున్నాయి. ఆ సహాయానికి మీరు సహాయం కనుక సరిగా అందించకపోయినట్లయితే అవి మనని ఏ క్షణాలనైనా వదిలివేయవచ్చు. కాబట్టి నిషిద్ధ ఆహారం గురించి, నిషిద్ధ ప్రవర్తన గురించి మాటికి మేము చెప్పి మీతోటి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతున్నది అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఇంత చెప్పుతున్నా కానీ బతకమ్మని అదని ఇదని చాలామంది మన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది, వెళ్ళండి అని చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రోగ్రాం ఎవరి కోసం పెట్టబడింది, ఎందుకు, ఇది ఎంత ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్పెన్సివ్ అంటే డబ్బుల విధంగా నేను అంటలేదు. ఆర్గనైజేషన్ ఎంతమందినో మనం ఒప్పించాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు వరదరాజులు వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు నలుగురు ఉంటే కదండి మీకు కూడా ఒక ఆహ్లాదంగా మీరు చేయగలుగుతున్నారు. సో ఇంతమందిని ఒప్పిస్తూ ముందుకు తీసుకొస్తూ ఒక ప్రోగ్రామ్ని అక్కడ మా ఛానల్ వాళ్ళని, లేకపోతే ఇక్కడ దిలీప్ని, ఇక్కడ మన తిరుపతిని, వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పగలరు, ఒక నలుగురు ఉంటే చెప్పగలరు. ఒకళ్ళ కోసమని వాళ్ళని మనం రమ్మనలేం కదా నాన్న. సో వాళ్ళ సమయాన్ని కూడా మనం దుర్వినియోగం చేయకుండా ఉండాలి. అంటే ప్రోగ్రాము ప్రోగ్రాం మీకోసం నిరీక్షించకూడదు, మీరు ప్రోగ్రాం కోసం నిరీక్షించే అంతగా మీరంతా పైకి రావాలని ఆశీర్వదిస్తూ, ఇంకా ఎక్కువగా చాలా శ్రమ పడ్డారు. అందరికీ శుభ ఆశీస్సులు, చాలా సంతోషం. కీప్ ఇట్ అప్, ఇంకా ఇంప్రూవ్ చేయండి. వెరీ గుడ్. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సో ప్రోగ్రామ్ ఈ రోజుతోటి దివ్య జీవన యోగ తత్వ ప్రోగ్రామ్ క్లోజ్ అయింది.